హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? కొద్ది రోజులుగా వీడియో అయితే కొంచెం లేట్గా చేస్తాను, ఎందుకంటే కొంచెం ఖాళీ లేదు. మీకు ఆన్లైన్ బిజినెస్ గురించి కూడా చెప్పాను కదా, వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక 1 గ్రామ్ జ్యువెలరీ గురించి అనేది డీటెయిల్గా చెప్తాను. అలాగే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఎటువంటి వర్క్ శారీస్ అయినా, పట్టు శారీస్ అయినా, అలాగే తక్కువ రేటు అయినా ఎక్కువ రేటు అయినా, ఎన్ని వేల రూపాయల శారీ అయినా సరే మనం చాలా నీట్గా ఇంట్లోనే డ్రై క్లీనింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, ఖర్చు అసలు అవ్వనే అవ్వదు. అలాగే ఐరన్ కూడా మనం బయట ఎలా అయితే ఐరన్ షాప్లో మనకు ఐరన్ చేస్తూ ఉంటారో వాళ్ళలాగే మనం కూడా ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు చాలా సులువుగా. ఇంట్లోనే ఐరన్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ కానీ శారీస్ పట్టు చీరలు అయితే ఎలా ఐరన్ చేసుకోవచ్చు, అలాగే కొంచెం సిల్కీ లైట్ వెయిట్లో ఉండే శారీస్ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే 1 గ్రామ్ జ్యువెలరీ ఎవరికైనా సరే కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే కనుక నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. లేదు అనుకుంటే మీరు ఇండివిజువల్గా అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు, లేదా రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక్క 1 రూపీతో చీరలు అనేవి ఎంత నీట్గా క్లీన్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్టాలో వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్స్ హోల్సేల్ షాప్ అనేసి మనకి ఇప్పుడు ట్రెండింగ్గా వీడియోస్ అనేవి ఉంటున్నాయి కదా. అతను కొంతమంది పూర్ పీపుల్స్కి హెల్పింగ్ కూడా చేస్తున్నాడు. అలాగే రీజనబుల్ ప్రైజెస్తో మనకి మంచి క్వాలిటీతో బెడ్షీట్స్ అనేవి అమ్ముతూ ఉన్నారు అతను. అయితే నేను అతనికి మామూలుగా వాళ్ళ షాప్ చూసి అయితే నేను ఫాలో కొట్టలేదు, కానీ నేను అతను వీడియోస్ కొన్ని చూశాను. అవి ఏంటంటే నేను 1 మంత్ నుంచి చూస్తూ ఉన్నాను. కొంతమందికి అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు అతను, అది నాకు బాగా నచ్చి, అలాగే వాళ్ళ క్వాలిటీ కూడా చాలా బాగుందని అందరూ అంటుంటే విని, ఇక్కడ మాకు దగ్గరలోనే కదా, అంటే మేము ఉండేది ఆర్లోవా, అక్కడ వచ్చేసి మనకి వైజాగ్లో రైల్వే న్యూ కాలనీలో మనకి ఈ హోల్సేల్ బెడ్షీట్స్ అనేవి అమ్ముతూ ఉన్నారు. సరే ఒకసారి వెళ్ళి చూద్దాము, బాగుంటే కనుక కొంచెం ఎక్కువ పర్చేస్ చేద్దాం, లేదు అనుకుంటే ఒకసారి ఒకటైనా తీసుకొని ట్రై చేద్దాం, అసలు క్వాలిటీ ఎంతవరకు బాగుందా ఏంటనేది. అలాగే ఏ ఐటమ్స్ ఎంతెంత కాస్ట్ ఉన్నాయి అనేవి కూడా చూద్దాం అనేసి నేనైతే వెళ్ళడం అయితే జరిగింది. మొత్తం అందరం, మా ఇంట్లో వాళ్ళందరం కూడా మేమందరం వెళ్ళాము. అయితే ఇక్కడైతే క్రౌడ్ అయితే ఉంది. బెడ్షీట్స్ కూడా, పిల్లో కవర్స్, అలాగే అన్నీ కూడా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి. కానీ నాకేంటంటే ముందుగా 1 పీస్ తీసుకొని ట్రై చేసి చూద్దాము, ఆ తర్వాత బాగుంటే కనుక మళ్ళీ వెళ్ళొచ్చు. ఎలాగో మాకు మనకి వైజాగ్లో అంటే మాకు దగ్గరే కాబట్టి అని నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ బెడ్షీట్ అయితే తీసుకున్నాను డబుల్ కాట్కి. ఇదైతే నేను వేరే దగ్గర తీసుకున్నాను, డీమార్ట్లో తీసుకున్నాను, ఆన్లైన్ షాప్లో కూడా తీసుకున్నాను కొన్ని బెడ్షీట్లు అనేవి. దానికి దీనికి కంపేర్ చేసి చూస్తే కనుక క్వాలిటీ పరంగా, ప్రైస్ పరంగా అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి 300 రూపీస్. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ముందుగా వచ్చేసి కొంచెం వాష్ చేసేసి ఆ తర్వాత ఆరబెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, బెడ్షీట్ అయితే ఇంకా బెడ్ మీద వేస్తున్నాను. ఇలా వేసిన క్లాత్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 300 రూపీస్ కంటే చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు కొన్న బెడ్షీట్స్ ఏంటంటే 500, 550, 600 ఇలా ఉన్నాయి. సేమ్ దానికి దీనికి ఎటువంటి తేడా అయితే ఏం లేదు, అన్నీ ఒకలాగే ఉన్నాయి. కానీ ఇది కొంచెం క్వాలిటీ పరంగా కానీ, ప్రైస్ పరంగా కానీ నాకు రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. అంటే ఇక్కడ చూసిన దానికన్నా, అంటే మనం ఆన్లైన్లో చూసిన దానికన్నా బయట చూసిన దానికన్నా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి కదా, అక్కడైతే అలా ఏం లేదు, అంత బాగానే ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి తీసుకోవచ్చు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే. ఇక్కడ వచ్చేసి మనకి చీరలు ఏంటంటే మనం ఎటువంటి స్టోన్స్ కానీ, లేదంటే వర్క్ శారీస్ కానీ, పట్టు చీరలు కానీ, ఎటువంటి చీరలు అయినా సరే మనం 1 రూపీ షాంపూతోనే మనం ఇంట్లోనే డ్రై క్లీన్ చేసుకొని చాలా బాగా
నీట్గా ఇంట్లోనే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను వెడల్పాటి బాల్టీ లాంటివి తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక 1 రూపీ చిక్ షాంప్స్ అయితే తీసుకున్నాను. 1 రూపీ చిక్ షాంప్ ఏంటంటే మనకి క్లినిక్ ప్లస్ కన్నా అంటే మిగతా షాంపుల కన్నా ఈ చిక్ షాంప్ అనేది మనకి టైల్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ చీరలకు కూడా ఏంటంటే మనం అప్పుడప్పుడు ఫంక్షన్కి వెళ్ళొచ్చి అంటే మామూలుగా వాష్ చేసి లేదా వాషింగ్ మిషన్లో వేసేసి లేదా ఉతికి ఆరబెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఏంటంటే మామూలుగా ఉన్న ముడతలు పడిన చీరలు కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 చిక్ షాంపులు అయితే వేసాను. మహా అయితే ₹2 అవుతాయండి. ఆ 2 చిక్ షాంపులకి ఏంటంటే 3-4 చీరల వరకు కూడా మనం వాష్ చేసుకోవచ్చు. అయితే ఈ షాంపులు వేసిన తర్వాత ఏంటంటే మనం హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే కనుక మనకి ఎటువంటి మురుకున్నా సరే వదిలేస్తుంది. అలాగే క్లాత్ కూడా పాడవకుండా చాలా నీట్గా వస్తుంది ఈ షాంపూస్తోనైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చీరనైతే ఇక్కడ పట్టు చీర అండి ఇదైతే ఈ విధంగా నేను వేసి స్లోగా ఇలాగ అంటే కొంచెం స్పీడ్ పెట్టి మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. స్లోగా మనం స్క్రబ్ చేసుకుంటూ కనుక ఇలా మనకు అంచులు లేదంటే ఫాల్ దగ్గర చిన్న మురుకులా ఉన్నా సరే ఇలా 2 చేతులతో ఇలా స్క్రబ్ చేసుకుంటే కనుక మనకి మురుకు అనేది వచ్చేస్తుంది. అలాగే చీర కూడా మంచి స్మెల్ వస్తుంది. మనం ఇంకా ఇందులో ఏమీ ఇంకా వేయక్కర్లేదు. కంఫర్ట్ కానీ ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ ఈ చిక్ షాంప్ అనేది ఒకటి వేసేసుకుంటే, లేదు అంటే 1-2 చీరలు ఉంటే ఒక చిక్ షాంప్ అయితే సరిపోతుంది. ఒక 3-4 చీరలు వేసుకుంటే వాష్ చేసుకోవాలనుకుంటే కనుక 2 షాంపులతోనే మొత్తం అంతా కూడా వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా అలా వాష్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ ఉంది కదా, ఆ షాంపూ వాటర్లో ఏంటంటే ఈ 2 చీరలు కూడా వేసి ఈ ఫస్ట్ అది మీకు చీర ఎలాగైతే చేసి చూపించానో ఆ విధంగా ఈ 2 కూడాను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తరువాత అంటే గోరువెచ్చని నీళ్ళే వేసుకోవాలి. అంటే మరీ వేడిగా కాకుండా అలాగే చల్లని నీళ్ళు కాకుండా మామూలుగా గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని ఇలాగా క్లీన్ చేసుకొని ఇక్కడ బకెట్తోనే వాటర్ 2 టైమ్స్ నేను వాటర్ తీసి జాడించుతున్నాను. ఈ విధంగా జాడించుకొని ఒక్కొక్కటిగా ఇలాగ నీరు వాడుకునేలాగా నీరంతా కూడా కిందకు పడేలాగా ఒక బాల్టీ లేదా అనుకుంటే ఇలాంటి దాని మీద వేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే లేదంటే మామూలుగా పిండేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పిండేటప్పుడు ఏంటంటే మనకి చీర అనేది ముడతలు పడుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ విధంగా 2 సార్లు మనం తడుపుకొని ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకుంటే కనుక వాటర్ అంతా కిందకి పడి మనకి పొడిగా అయిపోతుంది. చీర అనేది వాటర్ అనేది కిందకి జారిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఈరోజు మనకి ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ మంత్ అంతా కూడాను. ఇక్కడ నేను ఇంకా మేడ మీద అయితే వేయలేదు, మా ఇంటి ముందే ఇంకా తాడు మీద గుమ్మంలోనే వేసేసాను. ఎందుకంటే ఇలా వేయడం వల్ల ఏంటంటే ఇవి చీరలు త్వరగా ఆరుతాయి, అలాగే ఇంట్లోకి ఎక్కువ వేడి గాలి రాకుండా ఉంటుంది. అందుకని నేను ఆ విధంగా అయితే వేసేసాను. ఇంకా 1 అవర్లో చూడండి ఎంత దీనిగా ఆరిపోయాయో, చాలా త్వరగా ఆరిపోయి ఈ ఎండకి మొత్తం అంతా కూడా ఆరిపోయాయి ఈ 3 చీరలు కూడాను. ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా వర్క్ శారీస్, అవన్నీ కూడా ఆ విధంగా క్లీన్ చేసినవే. మనం ఎన్ని వేలు, ఒక 25,000 రూపాయల చీర అయినా ఒక 500 రూపాయల చీర అయినా ఎటువంటి చీర అయినా సరే ఈ టిప్ అనేది అందరికీ బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఏ సర్ఫ్లో యూజ్ చేయక్కర్లేదు, ఏ కంఫర్ట్, ఏ లిక్విడ్స్, ఏ వాషింగ్ మిషన్లో కూడా వేయక్కర్లేదు. మనకి చాలా మనీ ఆదా అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే 1 రూపీ షాంప్తో మనం చీరలు ఎన్ని వేల రూపాయల చీరలైనా మామూలు రోజువారు కట్టుకునే చీరలైనా సరే మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. బాగా మరీ మురికెక్కువ ఉండి అంత దీనిగా ఉంటే మాత్రం మనం ఉతుక్కోవాల్సిందే. కానీ అప్పటికప్పుడు వాడి పడేసినవి ఏంటంటే ఈ విధంగా వాష్ చేసుకుంటే కనుక మనకి బయటికి ఇచ్చి డ్రై క్లీన్స్ ఇచ్చి ఐరన్ చేసి వాటికి డబ్బులు పోసే కన్నా ఇంట్లోనే కొంచెం టైం కేటాయించుకొని మనం ఈ రకంగా తక్కువ అమౌంట్తోనే ఇంట్లోనే చాలా సులువుగా క్లీన్ చేసేసుకొని అలాగే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 4 ఫోల్డింగ్స్ 4 వైపులా నేను మడత పెట్టి పట్టు చీర అనేది ముందు మీకు చూపిస్తున్నాను ఏ విధంగా ఐరన్ చేసుకోవాలనేది. ఇక్కడ మీకు ఫస్ట్ బాటిల్ అనేది చూపించాను కదా, స్ప్రే బాటిల్. అంటే మనకి కాలిన్ కానీ
లేదు అనుకుంటే శానిటైజర్లు కానీ ఏదైనా స్ప్రే బాటిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ స్ప్రేస్ అయిపోయిన తర్వాత లిక్విడ్ అయిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా బాగా వాష్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ మనకేంటంటే కాటన్ మోడ్లో ఐరన్ బాక్స్ అనేది అడ్జస్ట్మెంట్ కాబట్టి కాటన్లో అడ్జస్ట్ చేసుకొని ఆ హీట్కి సరిపడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని హీట్కి సరిపడా పెట్టుకొని తర్వాత ఈ విధంగా 4 వైపులా ఇలా మడత పెట్టుకొని కొంచెం కొంచెంగా స్ప్రే చేసుకుంటూ ఐరన్ చేసుకుంటే కనుక మనకి చాలా త్వరగా అయిపోద్ది. నేను ఇక్కడ వీడియో కొంచెం స్పీడ్గా పెట్టాను. మామూలుగా అయితే మాత్రం ఏంటంటే ఇంకా హీట్ ఎక్కువ ఉందంటే కానీ ఏంటంటే వీడియో ఇంకా ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను కొంచెం ఫాస్ట్లో అయితే పెట్టాను. ఇలా స్లోగా చేస్తున్నాను. అక్కడ చూస్తున్నారు కదా, చెమటలు కూడా పట్టేస్తున్నాయి. ఎందుకంటే ఇంకా వేసవికాలం ఫ్యాన్ కూడా వేయకుండా ఐరన్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ హీట్ ఉంటే కనుక ఫ్యాన్ వేసుకొని మనం ఐరన్ చేసుకోవచ్చు. కొంచెం క్లాత్ ఎగిరిపోతుంది కదా, అందువల్ల ఏంటంటే ఇలా బెడ్ మీద పెట్టి నేను ఫ్యాన్ ఆఫ్ చేసి ఐరన్ బాక్స్కి అయితే హీట్లో పెట్టి ఇలా ఐరన్ చేస్తున్నాను. ఈ విధంగా నేను చూపించే విధంగా చాలా స్లోగా చేసుకోవచ్చు. నేను స్పీడ్గా వీడియో పెట్టాను కాబట్టి మీకు స్పీడ్గా కనిపిస్తుంది. అయితే మనం ఐరన్ చేసుకునేటప్పుడు కిందన పెట్టి చేసుకుంటే కనుక బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా మనం స్టాండర్డ్గా అంటే నించుని మనం ఇలా ఈ విధంగా మనకి కొంచెం కొంచెంగా ఐరన్ చేసుకుంటే కనుక ఒక బెడ్ మీద ఇలాగ ఈక్వల్గా పెట్టేసి ఐరన్ చేసుకుంటే కనుక మనకేంటంటే చాలా నీట్గా వస్తుంది ఐరన్ అనేది. మనకి ఇలాగ అంచులు కూడా 4 వైపులు మనం మడత పెట్టి మనం ఐరన్ చేసుకుంటూ ఉంటున్నాం కదా, అంచులు కూడా ఎక్కడ ముడతలు పడకుండా కొంచెం కొంచెంగా ఐరన్ కొంచెం కొంచెంగా సర్దుకుంటూ ఐరన్ చేసుకుంటే కనుక మనకు అంచులు కూడా చాలా క్లియర్గా ఐరన్ అయిపోతాయి, చాలా నీట్గా ఐరన్ అయిపోతాయి. అలాగే మధ్యలో మీకు పేపర్ అనేది చూపించాను కదా, మనకి ఐరన్ షాప్స్లో పేపర్ వేసి మనకి మడత వీడిపోకుండా మడత మీద మనకి ఐరన్ అనేది ఉండేలాగా చీర మడత పడకుండా చూస్తారు. అలాగే ఆ విధంగా మనం కూడా ఏంటంటే ఇలా 4 వైపులు మనం మడత పెట్టుకొని 2 వైపులు కూడా స్లోగా ఇలాగ ఐరన్ చేసుకుంటూ వాటర్ స్ప్రే చేసుకుంటూ ఇలాగ ఐరన్ చేసుకొని ఆ 4 మడతలను ఇంకొక 8 మడతలుగా అంటే అలా ఫోల్డ్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే మనం 2 వైపులో మడత పెట్టి ఫోల్డ్ చేసుకొని మనం లాస్ట్ వరకు వస్తుంది అనేసి అనుకుంటామో అలాంటప్పుడు ఏంటంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఇలా స్ట్రైట్గా మనకి అంచు దగ్గర నుంచి ఇలాగ సెంటర్లోకి ఇలా పెట్టుకొని ఇలాగ మన వైపు తిప్పుకుంటూ ఫోల్డ్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకుంటే కనుక ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి పెద్ద ఫోల్డింగ్ కావాలంటే పెద్దగా మడత పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే చిన్నగా అయితే మనకి ఏ విధంగా బీరువాలో ఏ విధంగా అయితే పెడతామో ఆ విధంగా మనం సరిపోయేలాగా మడత పెట్టుకుంటూ ఐరన్ చేసుకుంటే కనుక సరిపోతుంది. అలాగే లాస్ట్లో బ్లౌజ్ పీస్ కూడా మనకి ఐరన్ బాక్స్తో మనకి ఎంతవరకు అయితే మనం చీరని ఐరన్ చేసామో ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసుకొని మిగిలిన హీట్ ఉంటుంది కదా, అంటే మరీ బ్లౌజ్ పీసెస్కి ఏంటంటే మరీ ఎక్కువ హీట్ అవసరం లేదండి, మామూలుగా ఇప్పుడు నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వరకు మనం శారీ మనం ఐరన్ చేసాం కాబట్టి లాస్ట్లో ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా బ్లౌజ్ పీస్ అయితే మాత్రం ఆ హీట్తోనే బ్లౌజ్ పీస్ ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ హీట్ అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం గెంజి కూడా పెట్టలేదు కదా, అంటే కొన్ని కాటన్ శారీస్ కానీ పట్టు చీరలు కానీ ఏంటంటే గెంజి పెడతాము, కానీ దీనికి అసలు ఆ పని కూడా ఆ అవసరం కూడా లేకుండా ఎంత చక్కగా ఉన్నదో చూడండి. ఎంత చక్కగా మనం క్లీన్ చేసేసుకొని ఇలాగ ఐరన్ చేసుకుంటే కనుక బయటకి ఎందుకంటే ఇచ్చుకోవడం, మన ఇంట్లో మనమే ఈ విధంగా తక్కువ ఖర్చుతో కొంచెం టైం కేటాయించి అయితే మాత్రం మనం ఇంట్లోని చీరలు కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే మనం ఈ విధంగా ఐరన్ చేసుకొని క్లీన్ చేసుకొని బీరువాలో పెట్టుకుంటే కనుక మనకి ఏంటంటే డబ్బులు సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది, అన్ని క్లాత్ కూడా పాడవకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మీరు బ్లౌజ్ చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకునేది. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అన్నీ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను స్టిచ్ చేసుకునేవే.
మొన్నటి వరకు కూడా బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేసేదాన్ని. కొంచెం టైం సరిపోక, కొంచెం హెల్త్ కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ రావడం వల్ల నేనేంటంటే స్టిచ్చింగ్ ఆఫ్ చేశాను. నా వరకు ఏంటంటే కొంచెం సింపుల్గా, అలాగే బయటికి హెవీగా కనిపించేలాగా అయితే స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడ రౌండ్ నెక్ తీసి అంతా అయితే ఆ విధంగా స్టిచ్ చేసుకొని ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసి ఇంక ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసాను. ఇక్కడ పట్టు చీర మనం ఐరన్ చేసి పక్కన పెట్టేస్తాము. ఇలాంటి చీరలు ఐరన్ చేయాలంటే మాత్రం కొంచెం ఓపిక్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం మనకి చిన్న హీట్ అయినా సరే, ఐరన్ బాక్స్ చిన్న హీట్ అయినా సరే ఈ శారీస్ అనేది ముడతలు పడిపోయి, అలాగే ఎక్కడైతే మనం ఐరన్ చేస్తామో ఆ ప్లేస్ అంతా కూడా మనకి కాలిపోతుంది. అలాగే పోగులుగా కూడా వచ్చేస్తుంది. ఇలాంటి చీరలు ఐరన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం మిగతా చీరలు ఐరన్ చేసే ఫోల్డింగ్ ఉంటుంది కదా, అంతలాగా కాకుండా కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసుకుంటూ పేపర్ వేసుకుంటూ పేపర్ మీద ఐరన్ చేసుకుంటే కనుక, పేపర్ మీద ఐరన్ చేసుకుంటూ ఉంటే కనుక మనకేంటంటే మామూలుగా మన చీరలు కానీ ఏవైనా ఎలా అయితే ఐరన్ చేసుకుంటామో ఇది కూడా అలాగే, కాకపోతే దీనికి ఎక్కువ కొంచెం ఫోల్డింగ్స్ ఎక్కువ చేసుకొని మడత ఎక్కువ పెట్టుకొని దాని మీద ఒక న్యూస్ పేపర్ లాంటిది వేసి ముందు వాటర్ స్ప్రే కొట్టుకొని తర్వాత న్యూస్ పేపర్ లాంటిది వేసేసుకొని దాని మీద కొంచెంగా ఐరన్ చేసుకుంటూ ఉంటే కనుక ముడతలు పడవు, అలాగే పోగులు పట్టవు, కాలిపోకుండా కూడా ఉంటాయి. ఇలాంటి చీరలు అనేది చాలా జాగ్రత్తగా ఐరన్ చేసుకోవాలి. మనకి బయట ఐరన్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే అంటే పైన ఇలాగా పెట్టరు, కానీ వాళ్ళు టెక్నిక్ పరంగా వాళ్ళు ఐరన్ చేస్తారు. మనం ఆ విధంగా అయితే మనం చేయలేం. కాబట్టి జస్ట్ మనం ఏంటంటే సేఫ్టీ కోసం, క్లాత్ పాడవకుండా ఉండడం కోసం ఈ విధంగా పేపర్ అయితే పైన వేసుకొని పేపర్ మీద ఐరన్ చేసుకోవడం వల్ల కిందన క్లాత్ అనేది పాడవకుండా చాలా నీట్గా ఐరన్ అయిపోతుంది. అలాగే ఏంటంటే మనం మధ్యలో వాటర్ కూడా స్ప్రే చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ హీట్ తగలకుండా నీట్గా ఐరన్ అయిపోతాయి ఈ చీరలన్నీ. ఇలాంటి శారీస్ అనేవి కాదు, డ్రెస్సెస్ అయినా, లేదంటే ఈ టైప్ ఆఫ్ చున్నీస్ కూడా ఉంటాయి కదా, చున్నీలు మనం డ్రెస్సెస్ మీద వేసుకునే చున్నీలు కూడా ఏంటంటే కొన్ని పల్చగా ఉంటాయి. కొన్ని కాటన్ డ్రెస్సులు అయితే కొంచెం మనకి అవి ఐరన్ చేసేటప్పుడు చెక్కు చెదరవు. కానీ కొన్ని ఈ టైప్ క్లాత్స్ ఉంటాయి కదా మనకి చున్నీలు వేసుకుని, అవి కూడా ఏంటంటే అవి ఐరన్ చేసేటప్పుడు కూడా ఇలా పేపర్ వేసి ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ పాడవకుండా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే మనం కొంచెం మధ్యాహ్నం పూట మనకి 1 అవర్ 2 అవర్స్ ఖాళీ ఉన్నప్పుడు ఆ కొంత టైంలోనే మనం కొన్ని బ్లౌజెస్, అంటే మనం బయటకు వేసుకెళ్ళే బ్లౌజెస్ కానీ, ఏవైనా డ్రెస్సెస్ కానీ, చీరలు కానీ ఏవైనా సరే ఒక 1 అవర్ 2 అవర్స్ ఎప్పుడైనా ఖాళీ ఉంటే కనుక కొంచెం ఐరన్కి కేటాయిస్తే కనుక మనకి బయటకి ఇచ్చుకోకుండా, డబ్బులు వేస్ట్ కాకుండా ఇంట్లోనే మనం ఆ టైం సేవ్ అవుతుంది, అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది. చక్కగా మనకి ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటే కనుక మనం బద్దకించకుండా ఒక్క 1 అవర్ 2 అవర్స్ అలాగా కొంచెం మనం బట్టలకి కేటాయిస్తే కనుక మన ఇంట్లోనే మనమే ఐరన్ చేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా క్లీన్ చేసుకొని డ్రెస్సెస్ అనేవి కానీ, చీరలు అనేవి, బయటకు వేసుకెళ్ళే చీరలు కానీ ఏవైనా సరే మనం చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడో హడావిడిగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజే మనం ఏంటంటే ఐరన్కి ఇస్తూ ఉంటాము. కానీ అది మనం అనుకున్న టైంకి రావు. అప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదా. అలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా సరే మనకు కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఏంటంటే ఇలా చేసుకోవడం వల్ల, ఇలా క్లీన్ చేసుకొని ఐరన్ చేసుకొని పక్కన, అలాగే మనవి ఆడవాళ్ళవనే కాదు మగవాళ్ళవి కూడా ఏంటంటే మనకి ఒకవేళ రాకపోతే మనం బయటకి ఇచ్చుకుంటాం. కొంచెం నేర్చుకొని మనం చేస్తే కనుక పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా ఇంట్లో మగవాళ్ళు కూడాను కొంచెం చేసుకొని సైడ్ పెట్టుకుంటే కనుక అప్పటికప్పుడు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ కానీ, టెంపుల్స్ కానీ ఏవైనా వెళ్ళాలన్నా సరే అంటే హడావిడి లేకుండా చాలా సింపుల్గా మనం అప్పటికప్పుడు తీసుకొని వేసుకునేలాగా కూడా ఉంటుంది కదా.
ఈ టిప్ అందరికీ లైక్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీ అందరికి నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా బ్లౌజ్, ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసుకునేదే. అంటే ఇది రావడమే ఈ శారీతో పాటు హ్యాండ్స్ వర్క్స్తో, ఫుల్ వర్క్తో వచ్చింది. హ్యాండ్స్ జస్ట్ అలాగా కట్ చేసి ఇంకా స్టిచ్ చేస్తాను. బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం థ్రెడ్స్ పెట్టాను. అలాగే ఇంకా పైపింగ్ అయితే మాత్రం క్లాత్ పైపింగ్ చేసేసాను. ఇలా సింపుల్గా స్టిచ్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ 8 ఇయర్స్గా అవి నేనే స్టిచ్ చేసుకుంటానండి. బయటకైతే ఇచ్చుకోను. నేను ఇప్పుడు వచ్చి ఒక బ్లౌజ్ కానీ ఒక డ్రెస్ కానీ ఇచ్చింది లేదు ఈ 8 ఇయర్స్ నుంచి కూడాను. అన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను. కొంచెం లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, కానీ పక్కగా నాకు కొంచెం నేనే స్టిచ్ చేసుకుంటాను. ఎందుకంటే మామూలు బ్లౌజే ఈ రోజుల్లో బోల్డ్ అమౌంట్ అడుగుతున్నారు, లైనింగ్ బ్లౌజ్ కానీ మామూలు బ్లౌజ్ కానీ. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం మీకు చూపించాను కదా 3 చీరలు నేను వాష్ చేసినవి, క్లీన్ చేసినవి. ఆ చీరలు మొత్తం 3 కూడాను ఈ విధంగా పైన పట్టు చీర కూడా ఫస్ట్ చూపించిన పట్టు చీరలాగే ఐరన్ చేసేసాను. ఆ విధంగా ఐరన్ చేసేసి సెంటర్లో పేపర్ పెట్టి ఫోల్డ్ చేసేసాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్